ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులారా, ఒక చిన్న సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు రూతు గ్రంథము 2వ అధ్యాయము 5, 6, 7 ఈ 3 వచనాలు మనం చదివినప్పుడు ఈ 3 వచనాల్లో మరుగులో ఉండి ఒక పనివాడు అనగా ఒక సేవకుడు కనబడుతూ ఉంటాడు. ఆ సేవకుడు పేరు కనబడదు. ఆ సేవకుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. బోయాసు ఒక పొలంలో ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. ఈ రూతు గ్రంథాన్ని చదివినప్పుడు మనకు బోయాసు, రూతు, నయోమిని గురించి మనం చదువుకుంటున్నాం. కానీ ఈ పనివాడి గురించి పెద్దగా మనం ధ్యానం చేయము. కానీ నేను కూర్చొని ధ్యానం చేయనప్పుడు అక్కడ 3 విషయాలు కనపడుతూ ఉంటాయి. 5వ వచనము, రూత్ ఆ పొలంలో వచ్చి అక్కడున్న ఒడ్లను ఏరుకుంటూ ఉన్నప్పుడు బోయాసు వచ్చి ఈమె ఎవరిని అడుగుతున్నారు. ఎవరిని అడిగాడంటే ఆ పనివాడిని అడిగాడు. ఆ పనివాడు సరైన సమాధానం ఇస్తున్నాడు. ఆమె ఇక్కడి నుంచి వచ్చిందయ్యా, ఆమె కోడాలని చెప్తున్నాడు. అంతే. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, బోయాసు పొలంలో చాలామంది పనివారు ఉంటారు. అంతమంది ఉన్నా కూడా ఈ పొలానికి యజమానుడుగా ఉన్న బోయాసు ఆమెను చూసి ఎవరిని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ పొలంలో ఈ వ్యక్తి ఒక కొత్త వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మనకిచ్చిన పొలములో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మనకు సంఘం అనే పొలాన్ని ఇచ్చాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మాట విధానం ఏంటి అని మనం తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ 6వ వచనాన్ని చూస్తే ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందని విషయాలు చెప్తున్నారు. మోయాబు దేశానికి చెందిన ఈమె నయోమితో కూడా వచ్చిన స్త్రీ అని ఈమె పేరు రూతుని చెప్తూ ఉన్నాడు. అంతే. ఆమె ఎవరు అని పూర్తిగా తెలుసుకున్నాడు పనివాడు. అందుకే పొలానికి యజమానుల దగ్గర సమాధానం సరిగా చెప్పారు. 2వ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. యేసయ్య మనకిచ్చిన పొలము సంఘము, విశ్వాసం. మనం వాళ్ళని నడిపించాలంటే, మనం వాళ్ళకి చెప్పాలంటే మనం నేర్చుకోవాలా, తెలుసుకోవాలి. మనం నేర్చుకోకుండా, మన విషయాలు తెలుసుకోకుండా ఉన్నామంటే యజమానుడు అడిగినప్పుడు సమాధానం మన దగ్గర ఉండదు. అందుకే ఈ 6వ వచనంలో విషయాలు. 7వ వచనానికి వచ్చినప్పుడు ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఒడ్లు ఏరుకుంటూ ఉన్నాయి. తర్వాత ఆమె కొంచెం విశ్రాంతించడానికి ఆ గుడిచె దగ్గరికి వచ్చింది. అది కూడా బోయాసుకు తెలియచేశాడు. అంత లెక్క చెప్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె పని చేస్తూ ఉంది, కష్టపడి ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నాయి అని లెక్క చెప్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన పొలంలో దేవుడు మనం ఎంత పని చేస్తున్నారు, మన విశ్వాసం మనం ఎంత పని చేస్తున్నామని దేవుడికి లెక్క చెప్పాలి. ఎంతమందికి సువార్త చెప్తున్నాం, మనం ఎంత వాక్యం చదువుతున్నాం, మనం ఎంత దేవునికి సేవ చేస్తున్నాం, మన విశ్వాసులు ఎంత దేవునికి సేవ చేస్తున్నారు, మన సంఘం ఎలా ఉంది అని దేవునికి మనం కూడా లెక్క చెప్పాలని తెలియజేస్తున్నాను. 3 విషయాలు. 1 చూశాడు, 2వది నేర్చుకున్నాడు, 3వది లెక్క చెప్పాడు. ఈ 3 విషయాలు ఈ వచనాల్లో ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా దీన్ని ధ్యానించండి. దేవుడు మీతో కూడా మాట్లాడతాడని సేవకుడుగా నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.